ఇక డీటెయిల్స్ చూస్తే ఉట్నూరు కేబీ కాంప్లెక్స్ వేదికగా రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి పర్యవేక్షించారు. రైతు భరోసా కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క గురువారం ఇచ్చేస్తున్న సందర్భంగా హెలిప్యాడ్ మీటింగ్ హాల్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణకు ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. ఉట్నూరు కేబీ కాంప్లెక్స్లో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్షాప్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మబొజ్జు కోరారు. రైతు భరోసా కింద రైతులతోటి సమావేశం కావడానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం రేపు రాబోతుంది. దాంట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, దాంతోపాటు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్గ సీతక్క గారు రాబోతున్నారు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేస్ కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు. మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో మరి హెలిప్యాడ్ కావచ్చు, మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటున్నాం. మరి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. రుణమాఫీ విషయమే కావచ్చు, అదేవిధంగా రైతు భరోసానే కావచ్చు. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి మీరు రేపు ఉదయం 10 గంటలకు రైతులు కొంతమందిని కలెక్టర్ గారు కొంతమంది మాట్లాడి కొంతమంది రైతులను కూడా మాట్లాడతాం. ఉత్తమ రైతులు కావచ్చు, అదేవిధంగా మిగతా రైతులతో మాట్లాడే వాళ్ళతోటి ఒక అభిప్రాయ సేకరణ ఏ రకంగా చేస్తే రైతు భరోసా ముందుకు తీసుకెళ్లే మీద